చరణ్‌ని కలవడం జరిగింది. సినిమా గురించి అడిగారు. షూట్‌కెళ్ళి నేను కలిసాను ఆయన్ని. అండ్ అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాము. ఐ స్పెంట్ ఎ హోల్ డే విత్ హిమ్. ఓ రోజంతా పెద్ది షూటింగ్‌లో ఉండి అన్నీ చూస్తూ సరదా కబుర్లు చెప్తూ ఐ థింక్ ఆ స్పెండ్ చేసిన హోల్ టైమ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్. ఆయన అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. బికాస్ చాలా రోజుల తర్వాత కలిసాను నేను. బికాస్ దిస్ ప్రాసెస్ ఈ సినిమా అంతట్లో అసలు నేను బయటికి రాలేదు. సో ఏమైపోయావు, ఎక్కడికి వెళ్ళావు అని మొత్తం అన్ని విషయాలు అడిగి దెన్ ఈ సినిమా గురించి అన్నీ తెలుసుకున్నాక హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ మా టీం అందరి గురించి చెప్పినప్పుడు. అంటే ఇంతమంది యంగ్స్టర్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ రావడం చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన. అండ్ మీరొస్తే మీరు సక్సెస్ అయితే మీ వెనకాల ఒక కొత్త జనరేషనే వస్తుంది, చాలామందికి హోప్ వస్తుంది అని నమ్మిన వ్యక్తి రామ్ చరణ్ గారు. అంత గోల్డెన్ హార్ట్తో ఆయన దాన్ని అప్రిషియేట్ చేయడం, ఏం చేద్దాం సరదాగా ఏదైనా చేయాలి, ఏం చేద్దాం మీ స్టైల్లో చెప్పండి ఏం చేద్దాం, జస్ట్ అలా ఊరికనే మాట్లాడడం బెస్ట్, అలా వద్దు ఏదైనా మీ స్టైలే చేద్దాం, ఇవన్నీ చూశాను ప్రమోషన్స్, నాకు కూడా అలాగే కావాలి అలాగే చేద్దాం అన్నారు. ఐ థింక్ ఆ వర్డ్ వినగానే మా అందరికీ అవుట్ అందరం నేను ఇమ్మీడియట్ బయటకు వచ్చి మా వాళ్ళందరికీ ఫోన్ చేసి పెద్ది ఈజ్ దేర్ ఫర్ ప్రదీప్, ఎస్ హీస్ కమింగ్ అని అన్నాం. మాకు ఇది ప్రీ రిలీజ్కి అంటే ఆయన వచ్చిన కంటే డబల్ ఎనర్జీ వచ్చేసింది.